మేడారం జాతర అత్యంత ఘనంగా ముగిసింది. గద్దెలపై కొలువు తీరి 3 రోజులుగా పూజలందుకున్న వన దేవతలను భక్తజన సందోహం మధ్య పూజారులు వన ప్రవేశం చేయించారు. ఈ ఘట్టంతో ఈ జాతర ముగిసినట్టు భక్తులు ఆదివాసీలు పరిగణిస్తారు. 2 ఏళ్ల తర్వాత తిరిగి మేడారం జాతర జరగబోతుంది. కానీ ఆ తల్లి అటవీలోకి వెళ్లినా తమ హృదయాల్లో శాశ్వతంగా కొలువై ఉంటారని భక్తులు భావిస్తారు. సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి మరిన్ని వివరాలు నరేంద్ర మనకు అందిస్తారు. దేశంలోనే ఆదివాసీ గిరిజన కుంభమేళ అంటే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. అది వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం కుగ్రామం లోపల జరుగుతుంది. ఇక్కడ చిన్న గ్రామం లోపల ఏజెన్సీ ప్రాంతం లోపల ఇంత పెద్ద గొప్ప జాతర జరిగింది అంటే నిజానికి చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 251 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ జాతరను నిర్వహించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా అసలు ఎప్పుడు ఊహించని విధంగా ఈ జాతర జరిగింది. ఇంత వెడల్పు రోడ్లు, ఇంత ఈ వైశాల్యాన్ని, ఈ ఆలయ ప్రాంగణాన్ని పెంచి ఇక్కడ ఎంతో ఆర్భాటంగా ఆర్చీలను ఏర్పాటు చేసి చాలా గొప్పగా జాతర నిర్వహించిందని చెప్పి ప్రజలైతే చాలా గొప్పగా కొనియాడుతున్న పరిస్థితి. 4 రోజులుగా జరిగిన ఈ జాతర చాలా గొప్పగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు రెవెన్యూ, పోలీస్, ఇటు ప్రభుత్వం అన్ని శాఖల వ్యక్తులు 21 విభాగాలకు సంబంధించిన అధికారులంతా కలిసి ఈ జాతరను చాలా గొప్పగా విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. నిజానికి కూడా భక్తులు పారవశ్యంతో అమ్మవార్లను తలుచుకుంటూ అమ్మవారికి చీర, సార, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, బెల్లం సమర్పించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఇంకా 2 సంవత్సరాల వరకు వచ్చే జాతర కాబట్టి అమ్మవాళ్ళు మా యందు ఎప్పుడు ఉంటారు, మమ్మల్ని కరుణించి కాపాడుతూ ఉంటారని చెప్పేసి భక్తుల నమ్మకంతో కొనియాడారు. అక్కడ జంపన్న వాగు లోపల పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ఇక్కడికి వచ్చి అమ్మవాళ్ళని దర్శించుకుని ఈ మొక్కులు తీర్చుకున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ జాతర ఇవాళ ప్రపంచంలోనే గొప్ప జాతరగా, భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రజల్ని, గిరిజనుల్ని సమ్మిళితం చేసేందుకోసం అంతగా గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా ఆ ప్రచారం నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఆధ్వర్యం లోపల ఈ జాతర ఇంత గొప్పగా జరగడం, ఆమె కూడా చాలా సంతోషంగా నాకు ఒక పునర్జన్మ, ఇది నాకు ఎంతో గొప్ప అవకాశం, ఇక్కడ ఒక క్యాబినెట్ని తీసుకొచ్చి నేను సమావేశాన్ని ఏర్పాటు చేశాను, అందుకు సోదరుడు రేవంత్ రెడ్డి మా యందు ఉండి అడగగానే మాకు ఎన్ని నిధులు ఇచ్చాడు, అంతేకాకుండా పూర్తి మంత్రివర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ కూడా చర్చించే వేదికగా ఈ యొక్క ఏజెన్సీ చిన్న మారుమూల ప్రాంతం మేడారాన్ని ఉపయోగించడం అనేది నాకు నిజంగా చాలా సంతోషం అవుతుందని చెప్పింది. నిజానికి కూడా అంతటి గొప్ప సన్నివేశం ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించడం అనేది ఒక లిఖిత పూర్వకమైన సన్నివేశం అని చెప్పుకోవచ్చు, రికార్డెడ్గా చెప్పుకోవచ్చు. అంత గొప్ప సన్నివేశం జరిగింది. అంతేకాకుండా జాతర సమయం లోపల కూడా అదే స్థాయిలో మంత్రి జిష్ణుదేవ్తో పాటు ఇతర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ వచ్చి అమ్మవాళ్లను దర్శించుకున్నారా. ఇంతటి వైభోగం, ఇంతటి పండుగ, ఇంతటి గొప్ప జాతర జరగడానికి అటు మంత్రులు, ఇటు అధికారులు, అటు పోలీసు తీవ్రంగా కష్టపడ్డారు. చిన్న సంఘటనలు, ఈ రోడ్డు మీద ఈ ట్రాఫిక్ జామ్ అనేది జరగడం అనేది కొంత కలకలం రేపింది. అంతేకాకుండా కరెంటు పోవడం అనేది, ఇన్ ద సేమ్ వే బస్సులు, ఆర్టీసీ అయితే పూర్తిగా వైఫల్యం చెందినా కూడా చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవాళ పోలీసు మాత్రం ఆ వైఫల్యం అనేది జరగకుండా ఉండేందుకోసం వారు తీవ్రంగా కష్టపడ్డారు. ఆర్టీసీ ఎక్కడైతే స్తంభించిందో అక్కడ పునర్జీవం పోయడానికి పోలీసులు శ్రమించారు. మొత్తానికైతే జాతర చాలా గొప్పగా జరిగిందని చెప్పవచ్చు. ఇవాళ సమ్మక్క సారలమ్మ, పగిడిదిరాజు, గోవిందరాజులు అందరూ కూడా వారి గమ్యస్థానాలకు, వనంలోకి వెళ్తున్నారు. అయితే ఈ జాతర ఇప్పుడు ముగించినా కానీ మాకు ఎప్పుడు మాత్రం ఆ తల్లులు, ఆ స్వాములు మా మదిలోనే ఉంటారు. వారు ఎప్పుడు వారిని కొనియాడుతూనే ఉంటాము, వారిని మేము అప్పుడు స్మరిస్తూనే ఉంటామని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి. కానీ మాకు మాత్రం ఆ తల్లులు, ఆ దీవెళ్ళు మాత్రం మా పిల్లలు, మా కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండేందుకోసం మాకు ఎప్పుడు ఎల్లవేళలా వారి దీవెళ్ళు ఉంటూనే ఉంటాయి. కాబట్టి వారిని స్మరించుకుంటూనే ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ జాతర చాలా సంతోషంగా ముగిసింది. ఈ జాతర ఇప్పుడే కాదు, నెక్స్ట్ వచ్చే జాతర కోసం ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సీతక్క చెప్పిన పరిస్థితి. ఇంకా నిధులు వెచ్చించి, ఎంత నిధులు వెచ్చించడానికైనా
రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఎన్ని నిధులు వెచ్చించైనా శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడు వచ్చినా కూడా ఈ జాతరకి ప్రతి ఒక్కరు ఆ అమ్మ వాళ్ళని తలుచుకుంటూ ఇక్కడ మంచి పండుగ చేసుకొని పోయే విధంగా ఆధ్యాత్మికంగా జీవించే విధంగా ఈ వాతావరణాన్ని నిలుపుదాం. అంతేకాకుండా ఈ ములుగు లోపల ఏజెన్సీ ప్రాంతం లోపల ఉన్న పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం కూడా 3,75,00,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. ఇంకా మున్ముందు దీన్ని జాతీయ జాతరగా తీసుకొచ్చేందుకోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. గొప్పగా మాత్రం ఈసారి జరిగిన ఇంకా నెక్స్ట్ వచ్చే జాతర మరీ గొప్పగా జరుగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ వీరబాబుతో నరేందర్, హెచ్ఎం టీవీ, మేడారం.